క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. దానికి వివరణ: మనహ మనన శక్తి, మనహ అంటే మనన శక్తి అని, మహాన్ అంటే సర్వవ్యాప్తం అని. మనహ అంటే మనన శక్తి అని, మహాన్ అంటే సర్వవ్యాపకత్వం అని, మతిహి అంటే రాబోయేదానిని గూర్చిన నిశ్చయం అని. అంటే మతిహి అంటే ఒక రాబోయేదాన్ని గూర్చి నిశ్చయంగా చెప్పటం అంట. బ్రహ్మ అంటే ఆత్మని, పూహ అంటే భోగ్య వర్గానికి ఆశ్రమని. అర్థమైంది కదా? పూహ అనే దానికి భోగ్య వర్గానికి ఆశ్రమని. బుద్ధి అంటే తాత్కాలికమైన నిశ్చయం అని. బుద్ధి అనేది ఒక తాత్కాలికంగా ఒక నిశ్చయంగా ఉందని. ఖ్యాతి అంటే కీర్తి శక్తి అని కదా, కీర్తి అని కదా, ఖ్యాతి అంటే తెలుసు కదా. ఈశ్వర అంటే నియమించే శక్తి అని. ఒక ఈశ్వరు అంటే ఒక నియమించే శక్తి అని అర్థం అవుతుంది కదా. ప్రజ్ఞ అంటే, ప్రజ్ఞ అనేది 3 కాలాలకు సంబంధించిన నిశ్చయం అంటున్నారు. అంటే ఒక ప్రజ్ఞ, మనకు ప్రజ్ఞ అంటే తెలివితేటలు తెలుసుకోవడం అంటే కదా, అది 3 కాలాలకు సంబంధించిన ఒక నిశ్చయంగా ఉంటదని. సంబిత్ అంటే అభివ్యంజింపచేసే చిత్ అంటే, సంబిత్ అంటే ఒక అభిప్రాయంగా ఒక తెలియజేసేదని చెప్తున్నారు అనమాట. చితిహి అంటే అధ్యసించబడిన చిత్తని. మన చితిహి అంటే అక్కడ మనం అధ్యసించాలి, తెలుసుకోవాలనే చిత్ అంటే. స్మృతి అంటే కూడా గడిచిన అన్ని విషయాలను గ్రహించేదని. స్మృతిగా మిగిలిపోయింది మనం అంటాం కదా, ఏదైనా తెలుసుకునే విషయాలు ఒక స్మృతిలా ఉందని. అట్లా గడిచిన అన్ని విషయాలను గ్రహించేదని అని సమిష్టి బుద్ధి చెప్పబడుతున్నదని పై శృతి వాక్యానికి అర్థం అని చెప్తున్నారు అనమాట. ఆ శృతి వాక్యానికి అర్థం అది ఇంత చెప్పారన్నమాట. సమిష్టి బుద్ధి అని సమిష్టి బుద్ధి చెప్పబడుతుందని పై శృతి వాక్యానికి అర్థం. ఇదంతా కూడా ఒక సమిష్టిగా చెప్పబడుతుందని, మొత్తం అంతా కూడా ఒక సమిష్టిగా తెలుసుకుంటేనే కదా మనకు తెలుసుకునేదని శృతి వాక్యానికి అర్థం అని చెప్పారు. ఇంతవరకు చాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దేనికది వెంటనే చెప్పేశాను కదా, రేపు మళ్ళీ మళ్ళీ వివరంగా మళ్ళీ ఒక్కసారి చెప్తాను.